పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయినా సరే కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మా చేతుల్లో ఏమీ లేదని దులిపేసుకుంటున్నారు. ఇక తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రజలపైనే నిందలు వేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ₹1 ఎక్స్చేంజ్ ట్యాక్స్ తగ్గిస్తే 13,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి తగ్గిపోతుందని చెప్తున్నారు. ప్రజలు పన్నులు ఎగ్గొడుతున్నారని, అందుకే పెట్రోల్ రేట్లు తగ్గించడం లేదని అంటున్నారు. దేశంలో పన్ను కట్టే వారి శాతం తక్కువే. కట్టే స్థాయి ఉన్న వాళ్ళందరూ కడుతున్నారు. ఆదాయం లేకుండా పన్ను కట్టమంటే ఎలా కడతారో ఆయనకే తెలియాలి. చిరు వ్యాపారులు, నగదుతో వ్యవహారాలు నడిపే బడా వ్యాపారస్తులు పన్నులు కట్టడం లేదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలను అమలు చేస్తుంది. వీటి తర్వాత పన్ను కట్టే వాళ్ళంతా ప్రభుత్వం దృష్టిలో పడ్డారు. వీరి ఆదాయం, ఖర్చులు, లాభాలు అన్నీ ప్రభుత్వం దగ్గర వివరాలు కూడా ఉంటాయి. వీరు పన్నులు ఎగ్గొడితే తెలుసుకోవడం ప్రభుత్వానికి చాలా సులభం. అయినా అరుణ్ జైట్లీ మాత్రం నిందను సులభంగా ప్రజలపై వేసేశారు. ప్రజలంతా పన్నులు ఎగ్గొట్టే వాళ్ళని తేల్చేశారు. నిజానికి దేశంలో పన్నులు కట్టని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఓ వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తే అతను డబుల్ ట్యాక్స్లు కడుతున్నాడు, రాకపోతే సింగిల్ ట్యాక్స్లు పడుతున్నాయి. ఓ వ్యక్తి జీతం 10 లక్షలు సంపాదించుకుంటే ఆదాయ పన్నుగా ₹1,00,000 పైనే ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ 9 లక్షల్లో పెట్రోల్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల వరకు దేని మీద ఖర్చు పెట్టినా జీఎస్టీ భరించాల్సిందే. అంటే పన్ను కట్టిన డబ్బులను ఖర్చు చేసుకుంటే మళ్ళీ పన్ను కట్టాల్సి వస్తుంది. ఇక ఐటీ పరిధిలోకి రాని వారు నిత్యావసర వస్తువులపై పన్నులను భరించాల్సి వస్తుంది. అంటే దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పన్ను కట్టకుండా బతకడం లేదు. అయినా కొందరు బడాబాబులు నల్లధనంతో పన్నులు ఎగ్గొడుతున్నారు అనేది కాదనలేని వాస్తవం. ఈ విషయం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలియంది కాదు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం దోచేస్తుందని నరేంద్ర మోదీతో కలిసి అరుణ్ జైట్లీ గగ్గోలు పెట్టారు. కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండింతలు, మూడింతలు దోపిడీ చేస్తున్నారు. 1 లీటర్ పెట్రోల్ ధర ₹82 అయితే అందులో ₹43 పన్నే. ఇంతకన్నా దోపిడీ ఏముంటుంది? పైగా ప్రజలు పన్నులు కట్టకపోవడం వల్లే ఈ బాధుడు అంటూ ప్రజలపైనే నిందలు వేయడం గమనార్హం. మొత్తానికి ఉద్యోగులు తప్ప మిగతా వాళ్ళెవరూ పన్నులు సరిగ్గా కట్టడం లేదట. అందుకే పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ఆదాయం రాబట్టుకుంటున్నామని జైట్లీ చెప్పడం విశేషం. మరి పన్నులు కడుతున్న ఉద్యోగుల బాధలు కూడా వారికి అర్థం కావడం లేదు.